హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి డిఆర్డిఓ నుంచి శాలరీ చూసుకున్నట్లయితే 37,000 ప్లస్ హౌస్ అలవెన్సెస్ అని కూడా ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్గా ఈ వీడియో చూపిస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి రిక్రూట్ చేసుకుంటున్నారండి. స్టైఫండ్ వచ్చేసరికి 37,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అని కూడా ఇచ్చారు. ఇది వాక్ ఇన్ డ్రైవ్ అండి, వైజాగ్లో ఉంటుంది. అడ్రస్ కూడా నేను చూపిస్తాను. ఈ జాబ్ కనుక మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఎన్ఈటి ఆర్ గేట్ స్కోర్ అనేది ఉండాలండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ 2 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 2, నావల్ ఆర్కిటెక్చర్ వారికి 1, ఏరోస్పేస్ వాళ్ళకి 1, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 1 అండి. ఈ జాబ్కి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్ షీటు, బర్త్ సర్టిఫికేటు, ఎన్ఈటి ఆర్ గేట్ స్కోరు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు, 2 పాస్పోర్ట్స్, అలాగే మీ వ్యాలిడ్ ఫోటో ఐడి, ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, అలాగే ఎగ్జామ్ ఫీజు అనేది 10 రూపీస్ ఇక్కడ చూపించినటువంటి బ్యాంక్ అకౌంట్కి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 33 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఒక స్మాల్ రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. ఈ రిటర్న్ టెస్ట్లు క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళని జాబ్కి తీసుకుంటారు. అలాగే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నావల్ ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 19th ఫిబ్రవరి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వచ్చేసరికి 20th ఫిబ్రవరి ఇంటర్వ్యూ ఉంటుందండి. మీరు 9 కల్లా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వైజాగ్లో ఇక్కడ చూపించిన అడ్రస్కి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఇక్కడ అటాచ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఒక సెట్ జిరాక్స్, అలాగే ఒరిజినల్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఈ లింక్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా నోటిఫికేషన్ కంప్లీట్గా చదివిన తర్వాత అప్లై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.